చూడమ్మీ, ఇప్పుడు నువ్వే ఆ పని చేయలేదని చెప్పానే అనుకో, శ్రీవల్లిని ఇంట్లో నుండి పంపించడం కోసమే మనం ఇదంతా ప్లాన్ చేశామని ఆ దాత్రి కేదార్లకి దొరికిపోతే, అలా దొరికిపోకూడదనే నువ్వు ఆదిలక్ష్మి మీద పగ తీర్చుకోవడం కోసమే అలా చేశావని, కౌశికిని ఏమార్చడం కోసమే అలా చెప్పానమ్మీ అని వైజయంతి చెప్తుంది. సూపర్ అత్తయ్య, మీరు సమయానికి భలే ఆలోచించారని నిషి అంటుంది. సరే, మామయ్య శ్రీవల్లిని దాటించేశాడో లేదో ఒకసారి ఫోన్ చేసి తెలుసుకుంటానని యువరాజ్ అంటాడు. యువరాజ్ ఫోన్ చేయగానే అన్న పని పూర్తయిందా అని వైజయంతి అంటే, నేనేం పూర్తి చేసేది, నేను మీ ఇంటి కిందనే ఉన్నా, మీరు కూడా కిందికి రండి, నేను ఎందుకు వచ్చానో అప్పుడు మీకు అర్థమవుతుందని రాయుడు చెప్తాడు. దాంతో వెంటనే ఇక అందరూ పరుగులు పెడుతూ కిందికి వస్తారు. అప్పుడే తలకి కట్టుకున్న రాయుడు లోపలికి రావటంతో, మాకు చెప్పకుండా అసలు శ్రీవల్లిని ఎందుకు తీసుకెళ్లిపోయారని కౌశికి నిలదీస్తూ ఉంటుంది. అప్పుడే నిషి అక్కడికి వచ్చి తలకి ఆ కట్టేంటి అని అడగటంతో, అసలు మీ మాట వినకుండా మీరు వచ్చే వరకు వెయిట్ చేయకుండా నేను అనవసరంగా శ్రీవల్లిని తీసుకెళ్లిపోయాను. శ్రీవల్లి కూడా నాతో వస్తానని చెప్తేనే నేను ఇలా తీసుకువెళ్లాల్సి వచ్చింది. కానీ దారిలో ఏం జరిగిందంటే, రౌడీలొచ్చి నన్ను కొట్టేసి శ్రీవల్లిని తీసుకెళ్లిపోయారు అని రాయుడు దొంగ కన్నీళ్లు కారుస్తూ చెప్తూ ఉంటాడు. అయ్యో, శ్రీవల్లి ఇప్పుడు ఎలా ఉందో ఏంటో అని కౌశికి టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడే దాత్రి కేదార్ లోపలికి వస్తారు. మీరు శ్రీవల్లి కిడ్నాప్ అయిన వెంటనే ఎందుకు పోలీసులకు ఇన్ఫార్మ్ చేయలేదు? వదినకు కానీ మావయ్య గారికి కానీ ఫోన్ చేసి చెప్పాలి కదా, ఎందుకు చేయలేదని దాత్రి కేదార్లు నిలదీస్తూ ఉంటారు. ఏందమ్మి పెద్ద పోలీసుల్లాగా మా అన్నని నిలదీస్తున్నారని వైజయంతి అంటుంది. మేము నిలదీయట్లేదు అత్తయ్య గారు, జస్ట్ అడుగుతున్నామని దాత్రి అంటుంది. అవును, మీరు అప్పుడే నాకు చెప్పి ఉంటే నేను పోలీసులకు ఇన్ఫార్మ్ చేసి ఉండేదాన్ని. ఈ పాటికి శ్రీవల్లి మన ఇంట్లో ఉండేది కదా అని కౌశికి అంటుంది. ఇప్పటికీ మించిపోయింది లేదు, ఇప్పటికైనా పోలీసులకి ఫోన్ చేస్తానని కౌశికి ఫోన్ చేస్తూ ఉంటుంది. అవసరం లేదు వదిన, బాబాయ్ గారు శ్రీవల్లిని ఇంట్లో నుండి తీసుకెళ్లిన వెంటనే నేను పోలీసులకి ఫోన్ చేశాను అని దాత్రి చెప్పగానే వైజయంతి నిషి ఇద్దరు నోరు తెరుచుకొని షాకింగ్ గా వింటూ ఉంటారు. ఈ జగదాత్రి పోలీసులకి కంప్లైంట్ ఇచ్చింది, జేడీ నా దగ్గరకు వచ్చి శ్రీవల్లిని పట్టుకుపోయిందని రాయుడు మనసులో అనుకుంటూ ఉంటాడు. నువ్వెందుకు పోలీస్ కంప్లైంట్ ఇచ్చావు అని నిషి అంటే, నేను శ్రీవల్లికి ఫోన్ చేశాను కానీ తను కాల్ లిఫ్ట్ చేయలేదు, ఈయనకి ఫోన్ చేశాను కానీ కాల్ కలవలేదు, అందుకే నాకు డౌట్ వచ్చి పోలీసులకి కంప్లైంట్ ఇచ్చానని దాత్రి చెప్తుంది. ఏందన్నా ఈ అమ్మ ఇలా చెప్తుంది అని వైజయంతి అడగటంతో, అవును, పోలీసులు నా దగ్గరకు వచ్చారు కానీ అప్పటికే రౌడీలు శ్రీవల్లిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోయారు అని రాయుడు చెప్తాడు. అసలు శ్రీవల్లి క్షేమంగా ఉందా లేదా, పోలీసులు కాపాడారా అని కౌశికి అడుగుతూ ఉంటుంది. శ్రీవల్లిని పోలీసులు ఆల్రెడీ కాపాడారు వదిన, ఇప్పుడు ఇంటికే తీసుకొస్తున్నారు వదిన అని దాత్రి చెప్తూ ఉంటే, అప్పుడే రమ్య వాళ్ళు శ్రీవల్లిని లోపలికి తీసుకొస్తూ ఉంటారు. ఏంటత్తయ్య మన ప్లాన్ ఇలా రివర్స్ అయిపోయింది, అది ఇంట్లోకి వస్తుంది చూడు అని నిషి వైజయంతి ఇద్దరు అనుకుంటూ ఉంటారు. అక్క అక్క అంటూ శ్రీవల్లి రావటంతో, శ్రీవల్లి నీకేం కాలేదు కదా, మా శ్రీవల్లిని కాపాడి తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అని కౌశికి చెప్తుంటే, ఇదంతా చేసింది శ్రీవల్లిని కాపాడింది జేడీ మ్యామ్ మేడం అని రమ్య చెప్తుంది. జేడీకి నా తరపున థ్యాంక్స్ చెప్పండి, రేపు పర్సనల్గా వచ్చి మరొకసారి థ్యాంక్స్ చెప్తాను అని కౌశికి చెప్తుంది. అలాగేనంటూ రమ్య వాళ్ళు వెళ్ళిపోతారు. అమ్మ శ్రీవల్లి నీకేం కాలేదు కదా, నేను ఎంత భయపడిపోయానో అని రాయుడు దొంగ మాటలు చెప్తూ నటిస్తూ ఉంటాడు. ఇంకెప్పుడు కూడా శ్రీవల్లిని మేము లేనప్పుడు తీసుకువెళ్లాలని ప్రయత్నించకండి, శ్రీవల్లికి అసలు మీతో రావటం అస్సలు ఇష్టం లేదు అని దాత్రి అంటుంటే, ఏంటి రాయుడు, ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయకు, నీ చెల్లి ఇంట్లో ఉంటుంది కాబట్టి నిన్ను క్షమించి వదిలేస్తున్నాను అని సుధాకర్ వార్నింగ్ ఇస్తాడు. సరేనంటూ రాయుడు అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. ఏందబ్బి మా ఆయన్నితో అలా మాట్లాడావు, అంతా ఈ శ్రీవల్లి మంచి కోసమే కదా, సరే మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి అని వైజయంతి కోపంగా లోపలికి వెళ్తుంది. అంతా ఈ జగదాత్రి కేదార్ వల్లే జరిగిందని యువరాజ్ మనసులో అనుకుంటూ ఉంటాడు. తర్వాత సుధాకర్ ఒక్కడే లేచి నడవటానికి ప్రయత్నిస్తూ కింద పడతాడు. అప్పుడే బావగారు అంటూ చిలకమ్మ వచ్చి తనని పడిపోకుండా పట్టుకుంటుంది. అదేంటి ఇప్పుడు నన్ను నువ్వేమని పిలిచావని సుధాకర్ అడగటంతో, బాబుగారని పిలిచానని రాగిని మార్చి చెప్తుంది. కానీ నాకెందుకో బావగారని పిలిచినట్లు వినిపించిందే, రాగిని మాత్రమే నన్ను అలా పిలిచేది. జగదాత్రి విషయంలో కొంచెం కటువుగా ఉన్నా కూడా రాగిని మనసు చాలా మంచిది, దేవుడు మంచి వాళ్ళనే త్వరగా పైకి తీసుకువెళ్తాడు అని సుధాకర్ చెప్తూ ఉంటే, ఇలా ఒక్కరే నడిస్తే ఎలా, చూడండి ఎలా కింద పడిపోతున్నారో, ఉండండి నేను నడిపిస్తానని చిలకమ్మ దగ్గరుండి మరీ నడిపిస్తూ ఉంటుంది. అప్పుడే అటుగా వెళ్తున్న వైజయంతి, ఏయ్ చిలకమ్మ అంటూ తనని కొట్టడానికి వస్తుంది. ఏయ్ ఆగవే, ఇందులో చిలకమ్మ తప్పేం లేదు అని సుధాకర్ వైజయంతిని తిట్టేసి పంపించేస్తాడు. చూసావా అమ్మి అని వైజయంతి అంటే, ఈ మగవాళ్ళకి అర్థం కాదత్తయ్య, నేనైతే మిమ్మల్ని అర్థం చేసుకోగలను అని నిషి చెప్తుంది. తర్వాత శ్రీవల్లి గార్డెన్లో కూర్చొని కళ్ళు మూసుకొని ఆలోచిస్తూ ఉంటుంది. జరిగిన సంఘటనలన్నీ గుర్తు చేసుకుని అమ్మా అంటూ గట్టిగా కేకలు పెట్టడంతో దాత్రి కేదార్ కౌశికి పరుగులు పెడుతూ అక్కడికి వస్తారు. ఏంటి శ్రీవల్లి భయపడిపోయావా, మేమున్నాం కదా అని ధైర్యం చెప్తూ ఉంటారు. వాళ్ళలా ప్రేమ చూపిస్తూ ఉండటంతో శ్రీవల్లి సంతోషపడుతూ ఉంటుంది.
ఇక తెల్లవారగానే ధాత్రి కిచెన్లో వంట చేస్తూ ఉంటుంది. ధాత్రి, రమ్య వాళ్ళు మొత్తం డీటెయిల్స్ తెలుసుకున్నారు. రాయుడు వాళ్ళు ఇక్కడ నుండి వెళ్ళిపోయారంట అని కేదార్ చెప్పటంతో అసలు వాళ్ళు ఎందుకు శ్రీవల్లిని కిడ్నాప్ చేయాలనుకున్నారు, అవేంటో మనం తెలుసుకోవాలంటే ఆ రౌడీలను ఎలాగైనా పట్టుకోవాలి. అప్పుడే రాయుడు బాబాయ్ కిడ్నాప్ చేయించాడన్న విషయం అందరికీ తెలుస్తుంది అని ధాత్రి అనటంతో నేను ఆ డీటెయిల్స్ అన్నీ తెలుసుకోమని ఆ పనిలోనే ఉండమని రమ్య వాళ్ళకి చెప్తానని కేదార్ అంటాడు. గుడ్ మార్నింగ్ మామయ్య గారు అంటూ ధాత్రి పలకరిస్తూ ఉండటంతో ఏంటమ్మా ధాత్రి, అసలు నువ్వు రాత్రి ఎప్పుడు పడుకుంటావో ఎప్పుడు లేస్తావో, రాత్రి అందరూ వెళ్ళి పడుకున్నాక కానీ నువ్వు పడుకోవు, మళ్ళీ తెల్లవారక ముందే నిద్ర లేచి అందరికీ కావలసిన అన్ని పనులు చేస్తుంటావు అని సుధాకర్ చెప్తూ ఉంటే నాకు అలవాటైపోయింది మామయ్య గారు అని ధాత్రి అంటుంది. పని వాళ్ళు ఉన్నారు కదా ధాత్రి, వాళ్ళు చూసుకుంటారు కదా, నువ్వు రెస్ట్ తీసుకోవచ్చు కదా అని కౌశికి అంటే నా చేతులతోనే వండి పెడితే అది నాకు తృప్తినిస్తుంది వదిన అని ధాత్రి అంటుంది. ఒసే ధాత్రి, నాకు బ్లాక్ కాఫీ తీసుకురా అని నిషి, నాకు రాగి జావా కావాలని వైజయంతి కేకలు పెడుతూ ఉంటారు. జగదాత్రి జగదాత్రి, అసలు నేను ఈ ఇంట్లో ఒకదాన్ని ఉన్నానన్న విషయం నీకు గుర్తుందా అని ఆదిలక్ష్మి అంటే అయ్యో ఇందాకే మీ గదిలోకి కాఫీ తీసుకొని వచ్చాను, మీరప్పుడు స్నానానికి వెళ్ళారు, ఇప్పుడు చెప్పండి మీకేం కావాలో, మంచి కాఫీ తీసుకురానా అని ధాత్రి అంటే అసలే కడుపు బురంతో చచ్చిపోతుంటే మళ్ళీ ఆ కాఫీ ఇచ్చి నన్ను చంపాలని చూస్తున్నావా అని ఆదిలక్ష్మి అరుస్తూ ఉంటుంది. మీరు అంత తేలిగ్గా చావర్లే అని కేదార్ అంటే వినపడుతుంది వినపడుతుంది అని ఆదిలక్ష్మి అంటుంది. అయ్యో మీకు వినపడదనుకోని అన్నానే అని కేదార్ అంటాడు. మీకేం కావాలో డైరెక్ట్గా అడగండి అత్తయ్య, మీరలా డొంక తిరుగుడుగా మాట్లాడితే జగదాత్రికి ఎలా అర్థమవుతుంది అత్తయ్య అని కౌశికి అంటుంది. నన్ను అడుక్కోమంటావా కౌశికి అని ఆదిలక్ష్మి అంటే అబ్బే అలాంటిది ఏం లేదు, మీకేం కావాలో చెప్పండి అని ధాత్రి అంటుంది. 7:30కే తిని టాబ్లెట్లు వేసుకునే అలవాటు ఉంది నాకు, నువ్వెప్పుడు నాకు వండి పెడదామనుకుంటున్నావు, ఇడ్లీ పిండి ఉందా అని ఆదిలక్ష్మి అంటే ఉందండి అని ధాత్రి అంటే అయితే నాకు ఉప్మా కావాలి అని ఆదిలక్ష్మి అంటుంది. అందరికీ ఇడ్లీ చేస్తుంది, నువ్వు కూడా అదే తిను, నీకు సపరేట్గా ఉప్మా ఎలా తయారు చేస్తారని వైజయంతి అంటే నీ కోడలికి నీకు సపరేట్గా బ్లాక్ కాఫీ రాగి జావా చేసిస్తే నాకు మాత్రం ఉప్మా ఎందుకు చేయరని ఆదిలక్ష్మి అంటుంది. అలాంటిదేం లేదండి, నేను తయారు చేసి తీసుకొస్తాను కదా అని ధాత్రి అంటుంది. చూసారా అత్తయ్య, మనకి పోటీ వస్తుందని నిషి మండిపడుతూ ఉంటుంది. ఆ ఆదిలక్ష్మి ఉప్మా తినకుండా ఇడ్లీ తినేలా చేస్తాను చూడు అని వైజయంతి చెప్తుంది. త్వరగా చేయమ్మాయి అని ఆదిలక్ష్మి కేకలు పెడుతుంటే దానికి తోడు నిషి వైజయంతి కూడా కేకలు పెడుతూ ఉంటారు. దాంతో ధాత్రికి విసుగొచ్చేసి ఇదిగోండి తినండి అంటూ సగం సగం ఉడికినవన్నీ తీసుకొచ్చి టేబుల్ పై పెడుతుంది. మీరు ఇలా తొందర పెడితే నేను ముగ్గురికి ఒకేసారి ఎలా తీసుకురావాలి, మీరు ఇలా తొందర పెట్టినంత మాత్రాన తొందరగా అయిపోతాయా, అవి కుక్ అవ్వాల్సిన టైంకే కదా కుక్ అవుతాయని ధాత్రి చెప్తుంటే కౌశికి వచ్చి తిడుతూ ఉంటుంది. సుధాకర్ కూడా ఏం మనిషి ఏం వైజయంతని వాళ్ళని కూడా తిడుతూ ఉంటాడు. మీరు ఇలా తొందర పెట్టకపోతే నేను నిదానంగా చేసి తీసుకొస్తానని ధాత్రి వెళ్తూ ఉంటుంది. అప్పుడే కేదార్ వీళ్ళ తిక్కు ఎలాగైనా కుదుర్చాలని ధాత్రి కాలుకి అడ్డం పెట్టడంతో ధాత్రి కాస్త కింద పడిపోతుంది. అయ్యో ధాత్రి కళ్ళు తిరిగి కింద పడిపోయింది అని ధాత్రి తలను తీసి తన ఒళ్ళో పెట్టుకొని ధాత్రి నువ్వు ఇలాగే పడిపోయినట్లు నటించు, నేను చెప్పేంత వరకు కళ్ళు తెరవకు అని కేదార్ ధాత్రితో చెప్పి అక్క ఇంతమందికి ధాత్రి ఒక్కతే పని చేయలేక కళ్ళు తిరిగి కింద పడిపోయిందక్క అని కేదార్ నటిస్తూ చెప్తూ ఉంటాడు. అయ్యో అంటూ కౌశికి కేదార్లు ధాత్రిని సోఫాలో పడుకోబెడతారు. ఇప్పుడు వాళ్ళకి బుద్ధి చెప్పే టైం వచ్చింది ధాత్రి, నేను చెప్పేంత వరకు నువ్వు కళ్ళు తెరవకు అని కేదార్ అంటే ఏదో పొరపాటున అలా మాట్లాడుంటారులే కేదార్, వద్దు కేదార్ అని ధాత్రి చెప్తుంటే లేదు ధాత్రి నువ్వు ఇంకేం మాట్లాడకని కేదార్ చెప్తాడు. మీ వల్లే ధాత్రికి ఇలా జరిగింది, మీ పనులు మీరే చేసుకోండి అని కేదార్ చెప్పటంతో అవునని కౌశికి సుధాకర్ కూడా చెప్పటంతో ఇక నిషి వైజయంతి ఆదిలక్ష్మి ముగ్గురు తలా ఒక పని చేస్తూ ఉంటారు. ఇక వాళ్ళలా పనులు చేస్తూ ఉంటే సుధాకర్ కేదార్ హైఫై ఇచ్చుకుంటూ ఉంటారు. ధాత్రి కౌశికీలు ఒకరినొకరు చూసుకొని నవ్వుకుంటూ ఉంటారు.